ఖాళీ ఫోన్ అమర్కి దొరకడంతో ఇక ఖాళీ ఫోన్ని ట్రేస్ చేసిన అమర్కి మనోహరి గురించి చాలా నిజాలు బయటపడతాయి. ఇక దాంతో అమర్ మంగళని, మనోహరిని, ఇంట్లో వాళ్ళందరినీ కూడా హాల్లో కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడు అమర్ మనోహరిని ప్రశ్నిస్తూ, నేను అడగవలసినవి, నువ్వు సమాధానం చెప్పాల్సినవి చాలానే ఉన్నాయి మనోహరి. ముందుగా నువ్వు రణవీర్ ఇంటికి వచ్చిన విషయంతో మొదలు పెడదాము. నిన్న నువ్వు రణవీర్ ఇంటికి వచ్చావు, మరి ఆ విషయాన్ని నువ్వు మా దగ్గర ఎందుకు దాచిపెట్టావు? కాళీ రణవీర్ ఇంటికి వచ్చిన తర్వాత చివరగా మాట్లాడింది నీతోనే. కాళీ నీకు ఫోన్ చేసిన తర్వాత నువ్వు చాలాసార్లు తిరిగి కాళీకి ఫోన్ చేశావు. అసలు కాళీకి ఫోన్ చేయాల్సిన అవసరం నీకేంటి అని చెప్పి అమర్ మనోహరిని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక అలా అమర్ అనుమానంగా మనోహరిని ప్రశ్నిస్తూ ఉండడంతో మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది. మనోహరి, మంగళ వాళ్ళతో పాటు రణవీర్ కూడా అక్కడే కూర్చొని ఉంటాడు. మరి అందరినీ కూర్చోబెట్టి నిలదీస్తున్న అమర్కి నిజం తెలియబోతుందా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.